అసెంబ్లీకి వచ్చిన నాటి నుంచి మేము అది క్వశ్చన్ చేస్తూనే ఉన్నాం, సీఎం గారితో సహా జవాబులు వస్తూనే ఉన్నాయి. కానీ ఆచరణలో మాత్రము ఇంతవరకు రాలేదు. 1 ఇయర్ నుంచి దరఖాస్తులు సర్వేల పేరుతో జరుగుతుంది. ఒక దిక్కు ఉన్న భూములన్నీ కూడా లాక్కుంటున్నటువంటి పరిస్థితి ఉంది సార్. అదేవిధంగా మరి వాటికి ఎప్పటి నుంచి పట్టాలు ఇస్తారు, క్లియర్ చేస్తారు. ఈ ప్రాబ్లమ్స్ ఫారెస్ట్, ఆదివాసులు, గిరిజనులు, దళిత బహుజనుల మధ్య ఒక గొడవలాగా అవుతుంది. అదొక ప్రాబ్లం అయిపోయింది కాబట్టి దానికి వెంటనే పరిష్కారం చూపించాలని కూడా కోరుతా ఉన్నాం సార్. నేనేమి అడగను, జస్ట్ క్వశ్చన్ రూపంలో అడుగుతా. ప్రసంగాలు లేవు సార్, స్క్రిప్టులు లేవు, జస్ట్ ప్రజల ఆవేదన మేము ముందు పెట్టదలుచుకున్నా సార్. ఐటీడీఏలకు ప్రత్యేక నిధులు గతంలో ఉండేది సార్, 29 శాఖలు ఉండేది. వాటి పని వాటికి ఉండేది, వాళ్ళు స్వేచ్ఛగా నిధులు కేటాయించుకునేది. కానీ అవకాశం లేదు. చిన్న చిన్న పనులు కూడా ఐటీడీఏ అధికారులు, ఐటీడీఏ అంటే మా కలెక్టర్తో సమానం గిరిజన ప్రాంతాల్లో, వాళ్ళు సొంతంగా నిధులు కూడా కేటాయించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటికి స్పెషల్ ప్యాకేజీలు ఇవ్వాలి, స్పెషల్ నిధులు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా హాస్టల్స్, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో కూడా మరి మెస్ ఛార్జెస్ పెరుగుతున్నాయి ధరలు, కానీ ధరలకు అనుగుణంగా కూడా సరే గతంలో కంటే పెంచిరు, ధరలు కూడా అదే విధంగా పెరిగినాయి. వాటికి అనుగుణంగా మెస్ ఛార్జెస్ కూడా పెంచాలని కోరుతా ఉన్నాం సార్. హాస్టళ్లలో దాదాపుగా 20 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నటువంటి ఢిల్లీ వేజ్ అండ్ కాంటిజెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో దాదాపుగా 2 మంత్స్ నుంచి వాళ్ళు ధర్నాలు, దీక్షలు చేసి రోడ్ల మీదకి వచ్చారు సార్. ఆ సమస్య అక్కడే ఉంది. వాళ్ళు పర్మనెంట్ చేయాలంటారు, జీతాలు పెంచాలంటారు. మా మంత్రి గారికి, మా సోదరిమణి గారికి కూడా తెలుసు. కాబట్టి దయచేసి వాళ్ళ సమస్యను కూడా ఎప్పటిలోగా పరిష్కరిస్తారో క్లారిఫికేషన్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం సార్. ముఖ్యంగా దళిత బంధు, గిరిజన బంధు ప్రస్తావన మునుగోడు ఎలక్షన్ల సందర్భంగా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. ఈసారి బడ్జెట్లో అసలు ఆ విషయమే లేదు సార్. ఇస్తారా ఇవ్వరా అది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు సంబంధించి ఓపెన్ కేటగిరీలో ప్రమోషన్స్ గతంలో కూడా మేము అడిగి ఉన్నాం సార్. ఓపెన్లో ప్రమోషన్స్ ఇవ్వకుండా అడక్కసినటువంటి ఒక పదం ద్వారా జియో 2 ద్వారా ఆ ప్రమోషన్స్ ఆపేసినారు. ఆ జియోని రద్దు చేసి ఏదైతే జియో నెంబర్ 5 ఉందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని కోరుతా ఉన్నాం సార్. మా మంత్రి గారు కూడా ఇందాక గుర్తు చేసిన విధంగా ఎక్కువ ఉద్యోగాలు జియో నెంబర్ 3 ద్వారా పొందినటువంటి ఆదిలాబాద్ నుంచి మరి ఖమ్మం దాకా కానీ మరి గిరిజన ప్రాంతాల్లో పొందినటువంటి ఉద్యోగులకు ప్రమోషన్లకు వచ్చేసరికి ఆ జియో రద్దయింది కాబట్టి ప్రమోషన్లు ఇవ్వమని జనరల్ కేటగిరీలో లేదా ఉన్న రిజర్వేషన్లలోనే సర్ది పెట్టాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి స్పష్టమైనటువంటి ఆదేశాలు కింది స్థాయి అధికారులకు ఇచ్చి ఒక మొక్క అయితే జియో నెంబర్ 3 ద్వారా పెట్టడం జరిగింది సార్. దాన్ని ఇంక ఎదగొద్దు, మీరు వచ్చిరు కానీ మీకు ప్రమోషన్లు లేవంటే ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? కాబట్టి వెంటనే మా మంత్రి గారు టీఎస్సీ మీటింగ్ పెట్టి మరి దాని మీద ఒక జియో నెంబర్ 3కి సంబంధించి దానికి బదులు ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తారా, ఒక స్పెషల్ జియో తీసుకొస్తారా, దాన్ని పునరుద్ధరించుకునే విధంగా కృషి చేయాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను సార్. అదేవిధంగా రోడ్లు సార్, రోడ్లకు సంబంధించి మా మంత్రి గారు ఇచ్చిర్రు ఈ మధ్యకాలంలో. అదేవిధంగా నక్సల్స్ ఎఫెక్టెడ్ కింద కూడా చాలా రోడ్లు 100 కోట్ల వరకు మా జిల్లాలో ఇచ్చిర్రు సార్. కానీ ఫారెస్ట్ అధికారులు రోడ్లను ముట్టనిస్తలేరు. ఇంకేం లాభం సార్? వచ్చి ఎక్కడ వేసిన గొంగడు అట్లనే ఉంది. కాబట్టి ఒక అధికారిని, స్పెషల్ అధికారిని నియమించి ఆ రోడ్లు అమలయ్యే విధంగా చూడాలని కోరుతా ఉన్నాం సార్. ఫారెస్ట్ ఇబ్బందులు లేకుండా చేయాలని కోరుతా ఉన్నాం సార్. గిరివికాస బోర్లు నిధులు కేటాయించిన అక్కడ పోయి బోర్ వేసే టైంకు బోర్ను సీజ్ చేస్తూ ఉంటారు. బోర్ వేసిన కాడ కరెంట్ కనెక్షన్ ఉండట్లేదు, ఇవ్వట్లేదు. ఏమంటే ఐటీడీఏలో నిధులు లేవు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఐటీడీఏలు కూడా ఎదుర్కొంటా ఉన్నాయి. కాబట్టి ఐటీడీఏలకు స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరం ఉంది సార్. కొమ్రం భీం గారి పోరు జిల్లాలు, పోరు గ్రామాలు ఆదిలాబాద్లో వారితో పోరాటంలో పాల్గొని ఆ రోజు ఉన్నటువంటి మరి పోరు గ్రామాలు 16 గ్రామాలకు ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఇండ్లు కానీ రోడ్లు కానీ అవన్నీ సౌకర్యాలు ఇస్తామన్నారు సార్. అవి అమలు కాలేదు. దయచేసి వాటిని కూడా పరిగణలోకి తీసుకొని నిధులు కేటాయించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా నియోజకవర్గానికి 2000 ఇండ్లు అన్నారు సార్. ఫస్ట్ ఎప్పుడు 2014లో ఇండ్లు కేటాయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఇండ్లు రాలే. మరి ఎక్కడెక్కడ ఇండ్లు కూలిపోయి పేదలు, దళితులు, గిరిజనులు, బహుజనులు, మైనార్టీలు, అగ్రకులాలు కూడా పేదవాళ్ళకి ఇండ్లు లేక పాలిథిన్ కవర్లలో ఉంటున్నారు. దయచేసి మాలాంటి వెనుకబడ్డ నియోజకవర్గాలకు, అత్యధికంగా వెనుకబడ్డ కులాలు ఉన్నటువంటి నియోజకవర్గాలకు మరి నిధులు కేటాయించాలని, ఇండ్లు కేటాయించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా ఐకేపీకి సంబంధించి
మరి మహిళా సంక్షేమం సంబంధించి విఏ మహిళా సంక్షేమం ఉంది మేడం చెప్పింది కదా, మేడం చెప్పింది విఏ ఐకేపీ ఉద్యోగుల జీతాల పెంపు ఉద్యోగ భద్రత అడుగుతా ఉన్నారు సార్. మేడం గారు దాని గురించి కూడా నిర్ణయం తీసుకోవాలని, అదేవిధంగా అంగన్వాడీలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ మిగతా ఉద్యోగులకు ఉన్నటువంటి భద్రత కానీ లేదని వారు కూడా అడుగుతూ ఉన్నారు. కాబట్టి వారి గురించి కూడా ఆలోచించాలని కోరుతూ ఇతర పూజారులకు ఇచ్చినట్టుగానే దళిత గిరిజన బహుజన పూజారులకు కూడా గౌరవ వేతనం ఇవ్వాలని, అదేవిధంగా గ్రామీణ దేవతలకు కూడా గుడులకు నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా అడుగుతున్నా సార్. నేను సుత్తి మాట్లాడలేదు, స్క్రిప్ట్ మాట్లాడలేదు, దీర్ఘకాలిక ఉపన్యాసం ఇవ్వలేదు సార్. కొన్ని పాయింట్స్ సాగునీటి రంగం కానీ ఇటు తాగునీటి రంగం కానీ అసాధారణమైన పురోగతి ఉంది. ఇది ఎవరు కాదనలేని వాస్తవం. అది కేంద్రంలో ఉండే మంత్రులు చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది, ఏ స్టాటిస్టికల్ రిపోర్ట్ తెరిచినా అదే చెప్తున్నది. ఇక్కడ మన కళ్ళ ముందు పండుతున్న పంటలే చెప్తా ఉన్నాయి అధ్యక్ష. దానికి నేను ఇంకెవరో మా జబ్బలు తెరుచుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. నిధుల విషయంలో కూడా ఆ విషయం నేను చెప్తాను అధ్యక్ష. తలసరి ఆదాయం ఎంత వేగంగా పెరిగింది తెలంగాణది ఈరోజు నేను చెప్పడం లేదు అధ్యక్ష. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళే చెప్తా ఉన్నారు, నీతి ఆయోగ్ చెప్తున్నది. కొంతమంది మా మిత్రులకు నచ్చకపోవచ్చు అధ్యక్ష, కానీ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతున్నదన్న విషయంలో నేను ఇంకొకరు కాదు అధ్యక్ష. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నీతి ఆయోగే కుండబద్దలు కొట్టినట్టు రిపోర్ట్లు విడుదల చేసి మరీ చెప్తా ఉన్నాయి అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష నియామకాల విషయంలో ఒక విషయం చెప్పక తప్పదు అధ్యక్ష. ప్రపంచంలోని ఏ దేశమైనా, భారతదేశమే కాదు అధ్యక్ష, ప్రపంచంలోని ఏ దేశమైనా, ఈ దేశంలోని ఏ ప్రభుత్వమైనా ఒక 5% మించి తన జనాభాని, తన యువతని గవర్నమెంట్ శాఖల్లో, గవర్నమెంట్ రంగంలో ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉండదు అధ్యక్ష. ఉదాహరణకు మన రాష్ట్రమే తీసుకుంటే నేను 5 అనేది ఎక్కువ చెప్తున్నాను సార్. ఎందుకు చెప్తున్నానో కూడా మీకు చెప్పాలి. మన రాష్ట్రమే తీసుకుంటే మన జనాభా 4 కోట్లు అనుకుంటే, ఎందుకంటే 2021 సెన్సస్ రాలేదు, 11 సెన్సస్ తీసుకుంటే తక్కువ, కానీ యావరేజ్ గ్రోత్ తీసుకుంటే 4 కోట్లు అనుకుందాం. 4 కోట్లు అనుకుంటే ఒక 2% మించి మన రాష్ట్రంలో గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో అవకాశం ఉండదు అధ్యక్ష. అందులో ఏ రకంగా చూసినా, కింద మీద వేసి ఎన్ని రకాలుగా చూసినా కేవలం 7-8 లక్షల మందికి కంటే ఎక్కువ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండవు. మరి ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, వొకేషనల్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ప్రతి సంవత్సరం మరి లక్షల మంది పిల్లలు ప్రతి సంవత్సరం ఉత్తీర్ణులు అవుతున్నారు. ప్రతి సంవత్సరం వారు ఉద్యోగ వేటలో ఉన్నారు. మరి వారికి ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇవ్వాలి అంటే మన రాష్ట్రానికే కాదు, ప్రపంచంలోని ఏ ప్రభుత్వానికైనా ప్రైవేట్ రంగం తప్ప వేరే అవకాశం లేదు, వేరే ఆస్కారం కూడా లేదు. 95% పిల్లలు, 95% యూత్ ఎవరైతే ఉంటారో అధ్యక్ష, వారు డెఫినెట్గా వారి కోసం ప్రభుత్వాలు, ఇప్పుడు ఇందాకనే నేను చెప్పాను, దేశంలో ఉన్నది ఇదివరకు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుతం ఉన్నది బీజేపీ ప్రభుత్వం కావచ్చు, లేదా ఇంకో ప్రభుత్వం రావచ్చు రేపు, ఎవరైనా సరే దీనికి ప్రత్యామ్నాయం లేదు అధ్యక్ష. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ఆహ్వానించడం మినహా ప్రత్యామ్నాయం లేదు. నిన్నగాక మొన్న నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రిగా అమెరికా పోయినారు అధ్యక్ష. పోతే ఆయన అక్కడ చేసిన మొట్టమొదటి మీటింగ్, అమెరికా అధ్యక్షుడిని కలిసే కంటే ముందే క్వాల్కామ్ అనే ఒక సంస్థ ఉంటుంది అధ్యక్ష, ఆయనను కలిశారు. ఎందుకు కలిశారు అధ్యక్ష? ఎందుకు అంటే క్వాల్కామ్ను కూడా భారతదేశానికి రండి, పెట్టుబడులు పెట్టండి, మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని భారత ప్రధానమంత్రిగా ఆయన కూడా కోరినారు. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పనిని కనుక మీరు గమనిస్తే అధ్యక్ష, ఎంత అద్భుతమైన పురోగతి ఉంది తెలంగాణ రాష్ట్రంలో అంటే డెఫినెట్గా చాలా ముందు చూపుతోనే ఈ విషయాన్ని మన ముఖ్యమంత్రి గారు గ్రహించారు. కాబట్టే ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ ఇవ్వలేం కాబట్టే ప్రైవేట్ రంగంలోకి పెట్టుబడులను ఆహ్వానించడం వల్ల మాత్రమే మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయనే ఆలోచనతోనే 2014 అంటే జూన్ 2 నాడు 2014లో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కేవలం 3 నెలల క్రమంలో మరి ఈరోజు కేవలం 3 నెలల క్రమంలో టీఎస్ ఐపాస్ అనే ఒక విధానం తీసుకొచ్చాం. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్. అది ఊరికే అనాలోచితంగా ముఖ్యమంత్రి గారికి ఏదో అట్లా అనాలోచితంగా తెచ్చిన పథకం కాదు అధ్యక్ష. పూర్తి ఆలోచనతో, ఒక ప్రణాళికతో, సమాలోచనలు చేసి సిఐఐతో, ఫిక్కీతో, డిక్కీతో, ఇంకా ఇతరులతో అందరితో సమాలోచనలు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా 7 గంటల పాటు వివిధ పారిశ్రామిక సంఘాలతో, కార్మిక సంఘాలతో కూడా మాట్లాడి ఆనాడు ఈ కొత్త టీఎస్ ఐపాస్ అనే విధానాన్ని తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. ఆ టీఎస్ ఐపాస్ అనే విధానాన్ని తీసుకొచ్చే క్రమంలో ముఖ్యమంత్రి గారు సమావేశం పెడితే ఆనాడు పారిశ్రామికవేత్తలు అన్నారు అధ్యక్ష, సార్ మీరు విధానాలు తీసుకొని రండి, సంతోషం, అవినీతి లేకుండా చేస్తానంటున్నారు, అవినీతి రహితంగా అనుమతులు ఇస్తానంటున్నారు, చాలా సంతోషం, టైం బౌండ్ ఇస్తానంటున్నారు, చాలా సంతోషం, కానీ మాకు కరెంట్ ఇవ్వండి సార్,
మేము ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, నిన్న మొన్నటిదాకా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో అయ్యా మేము కరెంటు కోసం కావాలంటే ఎక్కువ ధర పెట్టండి మేము కడతాం, కానీ కరెంట్ ఇవ్వండి మహానుభావ అంటే ఇచ్చే పరిస్థితి లేదు సార్. వారానికి 3 రోజులు పవర్ హాలిడేలు, వారానికి 1 రోజు కాదు 2 రోజులు కాదు 3 రోజుల పాటు పవర్ హాలిడేలు అని చెప్పి వారు ఆనాడు గోడు వెళ్ళబోసుకున్న పరిస్థితి అధ్యక్ష. ఇది 2014 జూలై ఆగస్టు మాసంలో నాకు గుర్తున్నంత వరకు జరిగిన సమావేశం అధ్యక్ష. 1, 2 కాదు అధ్యక్ష, ఇట్లా ఎన్నో సమస్యల మధ్యన ఆనాడు మన ప్రస్థానం ప్రారంభమైంది. అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో మనం ఆనాడు తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్ వల్ల ఈరోజు బ్రహ్మాండమైన పురోగతి, బ్రహ్మాండమైన స్టాటిస్టిక్స్ రూపంలో నేను చెప్పడం కాదు అధ్యక్ష, రిజర్వ్ బ్యాంకు, నీతి ఆయోగు, కేంద్ర ప్రభుత్వము అందరూ వారి వార్షిక నివేదికల్లో వారి నివేదికల్లో స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తున్నది, బ్రహ్మాండంగా దూసుకొని పోతున్నదని చెప్తా ఉన్నారు. అధ్యక్ష, ఇక్కడ నేను మిత్రులందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను అధ్యక్ష, గుర్తు చేయదలుచుకున్నాను. ఈ సభ ద్వారా, తమరి ద్వారా ప్రజలకు కూడా నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఇతర రాష్ట్రాలకు అధ్యక్ష సీఎంలు ఉంటారు అధ్యక్ష, కానీ మన రాష్ట్రానికి అధ్యక్ష రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తే సీఎంగా ఉన్నారు అధ్యక్ష. ఆ విషయం నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే మనకుండే కమిట్మెంట్ కానీ, మన ముఖ్యమంత్రి గారికి ఉండే పట్టుదల కానీ, ఆరాటం కానీ, ప్రేమ కానీ, సాధించిన ఈ రాష్ట్రాన్ని, కష్టపడి తెచ్చిన ఈ రాష్ట్రాన్ని ఇష్టపడి అభివృద్ధి చేసి భారతదేశంలోనే అగ్రగామిగా నిలపాలనే సంకల్పం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నదో ఆ ఆరాటం కానీ, ఆ సంకల్పం కానీ ఇతరులకు ఉండదు అధ్యక్ష. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పోయినా, ఇంతకుముందు మా సోదరుడు వివేకానంద్ కరెక్ట్ చెప్పినారు అధ్యక్ష, ప్రతిపక్ష నాయకులు పాదయాత్రలు చేస్తున్నారు అధ్యక్ష, వీడియోలు పెడుతున్నారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళే మాకు పెద్ద బ్రాండ్ అంబాసిడర్లు అయిపోయినారు అధ్యక్ష. కేసీఆర్ గారు తీసుకొచ్చిన అద్భుతమైన కార్యక్రమాలకు ప్రతిపక్ష నాయకులే బ్రాండ్ అంబాసిడర్లు అయినారు అధ్యక్ష. వారు నడుస్తూ పోతుంటే పాదయాత్రలో ఎక్కడ పోతే అక్కడ పుష్కలంగా నీరు, పచ్చని పైర్లు, చెరువుల్లో బ్రహ్మాండంగా చేపలు, ఎక్కడ ఇంటింటి ముందు తాగునీరు, ఇవన్నింటికి వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నందుకు ఒక రకంగా వారికి పరోక్షంగా ధన్యవాదాలు కూడా చెప్పక తప్పదు అధ్యక్ష. ఇది నేను చెప్తున్న మాట కాదు, వారు పెడుతున్న వీడియో చూస్తే, వారు వారి సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న వీడియోలు తీస్తే స్పష్టంగా కనబడుతుంది అధ్యక్ష. ఒక్క మాటలో చెప్పాలంటే నేను మొన్న గౌరవనీయులు